నా వల్ల చేయలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేను. బట్ దెన్ దేవుని కృపను వేడుకోవాలి, ప్రభు శక్తిని వేడుకోవాలి. మన జీవితంలో మనం ముందుకెళ్ళాలంటే, మన జీవితంలో ఏదైనా కార్యం జరగాలంటే ఆయన సన్నిధి మన తోడు ఉండాలండి. ఆయన సన్నిధి మన తోడు ఉంటేనే కానీ మన జీవితంలో స్వతంత్రత మనం అనుభవించలేము. ఈరోజు ఈ వాక్యం మీద పరీక్షించుకోవాలి, నిజంగా దేవుడు మన తోడు ఉన్నాడా అని. చూసి ప్రతి దినము దేవుని సన్నిధిని కలిగి బ్రతుకుతే మన జీవితంలో ఎంతైనా భరించగలుగుతాం, ముందుకు సాగగలుగుతాం. బైబిల్లో చూసినప్పుడు ఒక వ్యక్తి చూస్తాం, మామూలుగా కాదు, ఇంచుమించు 20 లక్షల మంది కాలు జనము, 20 లక్షల మంది కాలు జనము ఆయన లాక్కుని పోవాలి. ఎవరైనా మోషే. ఆ 20 లక్షల మందిని లాక్కుని పోతానికి ఈయన పడే కంగారు తంతా చూడండి. ఆయనేమో సకల విద్య ప్రవీణుడు, ఇంకో మాటలో చెప్పాలంటే స్పీడు. వెనకాల ఉన్నాలేమో అబ్బా ఏది చేయనోరు దేవుని చిత్తాన్ని. దేవుడు వాక్ అంటే అర్థం ఏంటి? చేసిన తప్పులే చేసుకుంటా కూర్చుంటాం. వద్దురా అంటే మరలా అదే, చెయ్యరా అంటే చేయను, బ్రతకరా అంటే నో. చూసి ఈరోజు ఎంతోమంది జీవితంలో ముందుకు సాగాలని ఆశ లేదు, అడ్డు కీప్ రిపీటింగ్ ద సేమ్ మిస్టేక్స్. మిమ్మల్ని అడుగుతున్నా, గత సంవత్సరంలో నేను చెయ్యను అనేది మరలా ఈ సంవత్సరం చేసుకుంటా వచ్చారా? చేసిన తప్పే చేసుకుంటూ, పడిన పొరపాటే పడుతూ, పడిన గూతులోనే పడుతూ, మరలా పొరపాట్లలోనే బ్రతుకుంటూ కూర్చున్నారా? ఈరోజు ప్రభు సన్నిధిలో మనం ఒక నిశ్చయిత చేసుకోవాలి. దేవుడు ఇశ్రాయేలుని విడిచిపెట్టాడని కాదు, దేవుడు వారి తోడు ఉన్నాడు. కానీ వారి జీవితంలో దేవుడు ఉన్నాడన్న గౌరవం కూడా కనబడలే. ఈరోజు ఎంతోమంది దేవుని సన్నిధిని గౌరవిస్తలే, దేవుని ఆత్మ కార్యాలని తునీకరిస్తున్నారు, దేవుడిచ్చిన అవకాశాలని, తరుణాలని దుర్వినియోగం చేసుకుంటున్నారు, దేవుడిచ్చిన ఘనతని అవమానంగా భావిస్తున్నారు. దేవుడు తెరిచిన తలుపుని నో రెస్పెక్ట్. దేవుడు నీ జీవితంలో తరుణం ఇస్తామే నీకు కృప అండి. హీఈస్ గివింగ్ యూ గ్రేస్, విచ్ మీన్స్ టైమ్, ఆపర్చునిటీస్. హీఈస్ గివింగ్ యూ మెనీ ఆపర్చునిటీస్. ఎన్నో తరుణాలు, ఒక తరుణం కాబట్టి ఒక తరుణం, ఎన్నో తరుణాలు ఇచ్చాడు. కానీ ఎన్ని తరుణాలని మనం వ్యర్థపరుచుకుంటున్నాం. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు జాగ్రత్త. మన జీవితంలో మనం ఒక నిశ్చయత కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. ఇంకా ఆనందం లేదు, నిశ్చయత లేదు. ఇక్కడ మోషే నుంచి మనం నేర్చుకోవాలి. ఆయన హృదయం చూడండి. నేను బర్న్అవుట్ అవుతున్నాను, కానీ 2 విషయాలు. ప్రభా, నేను వీళ్ళని విడిచిపెడతలే. ప్రభా, నువ్వు నన్ను విడిచిపెట్టద్దు. నేను వీళ్ళని విడిచిపెడతలేదు, నువ్వు వీరిని క్షమించాలి. అదే సమయంలో నీ సన్నిధి నాతో రావాలి. ఎందుకంటే ఇక్కడ చెప్తూ వస్తున్నాడు ఆయన, అయ్యా కావాలంటే వారి నిమిత్తమై నా పేరు తీసివేయ్యా, క్షమించయ్యా. ఈరోజు ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేసేది కూడా అదే. ప్రభా, క్షమించయ్యా, కృప చూపి అయ్యా, మమ్మల్ని బాగు చేయ్యా. మా జీవితాలు పాడవకూడదు, నాశనంలోకి వెళ్ళకూడదు, నష్టంలోకి వెళ్ళకూడదు. వి వాంట్ టు ఫ్లరిష్. మేము ఎదగాలి ప్రభా, మేము ఫలించాలయ్యా, మేము ఫలించాలి, మేము అభివృద్ధి చెందాలయ్యా. నీ వాగ్దానాలు నెరవేరాలి. నువ్వు మాట ఇచ్చావయ్యా, నువ్వు కార్యము జరిగిస్తానన్నావయ్యా. నీ కార్యములు జరగాలయ్యా, నీ వాగ్దానాలు నెరవేరాలయ్యా. నువ్వు నమ్మదగిన దేవుడు అనేది రుజువు చూడాలయ్యా. నిన్ను నమ్మి వచ్చిన వారు మధ్యలో పాడైపోకూడదు, నిన్ను నమ్మిన జీవితాల మధ్యలో నాశనం అయిపోకూడదు. ఈరోజు మీరు అందరూ దేవుణ్ణి నమ్మి వచ్చారు కదా, మీ జీవితాలు పాడవుతాయి. ఎవరికి అవమానం? దేవునికి అవమానం. అందుకని ఆయన ఇంకా కృప చూపిస్తున్నాడు నీ జీవితంలో. నీ జీవితం ద్వారా ఆయనకు మహిమ రావాలని ఆశపడుతున్నాడు. అపవాది ప్రయత్నం చేయగలిగినంత నీ జీవితాన్ని పాడు చేయాలని దేవుడు నామానికి అవమానం రావాలని వాగ్దానం చేశాడంట. దేవుడు తీసుకెళ్తానన్నాడంట, తోడు ఉన్నాడన్నాడంట, మధ్యలో తీసుకెళ్ళి చంపేశాడు. చూడు,
ఇన్ఫాక్ట్ అపవాది ఆ రీతికి నేరం మోపుతాన్ని చూస్తున్నాడు, కానీ దేవుడు చూస్తే మీరు మాట వింటలేదయ్యా, మీరు నా ఆజ్ఞ తాగుతాం. మనుషుడు బ్రతుకుతా చూడండి, మనుషుడు బ్రతకంతా తిను తాగు. ఆ ధనవంతుడు అనుకున్నాడంట, నా ప్రాణమా తినము త్రాగుము సుఖించము, నీకేం తక్కువ లేదనుకున్నాడంట. దేవుడు ఏమన్నాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నెల నుంచి తీసివేస్తే నీకు కలిగిందంతా ఎవరి అవుతుంది? నీకు కలిగిందంతా ఎవరిది అవుతుంది? బైబిల్ చూసినప్పుడు దేవుడు ఎంతో కృపను చూపిస్తున్నాడు అన్న మాట సత్యము. ఆ కృపని దుర్వినియోగం చేసుకున్నామా వ్యర్థము. బైబిల్ చూస్తానండి, నిర్గమకాండంలో మరలకు వస్తే 32:4 చూసినప్పుడు ఎక్కడ వీరి దేవుడు రక్షకుడు ఏడరా అంటే, వారికి కలిగిన బంగారంతో వారు మూలు చేసుకున్నారంట దూడని. ఈరోజు వాళ్ళ సంగతి వదిలే మన సంగతికి వద్దాం. ఈరోజు మీ రక్షకుడు ఎవరు? ఈరోజు చాలా మందికి రక్షకుడు ఎవరు తెలుసా? వారి దగ్గర ఉన్న బంగారం, అంటే వారి టైటిల్స్, చదువులు అవ్వచ్చు, ధనం అవ్వచ్చు, వ్యాపారాలు అవ్వచ్చు, ఉద్యోగ పోస్టులు అవ్వచ్చు, దానితో దూరం చేసుకుని అదే దేవుడు. అంటే దే లైక్ టు మేక్ థింగ్స్ ఆఫ్ దేర్ ఓన్ అండ్ కాల్ ఇట్ దిస్ ఇస్ మై గాడ్. అయ్యో మేమంతా అలాంటివన్నీ చేయట్లేదంటే, అవునా? దేవుని స్థానానికి నువ్వు దేనికి ఇచ్చిన, దేవుని స్థానాన్ని నువ్వు దేనికి ఇచ్చినా అది దూడ. దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన మహిమ, దేవునికి చెల్లించాల్సింది ఏదైనా సరే నువ్వు వేరే దేనికి ఖర్చు పెట్టిన అది తోడే. నొనొచ్చు నా బంగారం అంటావేమో, జాగ్రత్త. బంగారం నీకు ఇచ్చేలా చేసింది ఎవరు? దేవుడు. మర్చిపోయావా? ఆ చివరి రాత్రి ఐగుప్తులో ఏం చెప్పాడు దేవుడు? చెప్పలేదా? వెళ్ళి ఐగుప్తులతో నుండి బంగారం అంతా తీసుకుంటాడు. మనుషుడు ద్వారంగా చేస్తాడు. అగ్రీ? గాడ్ హెల్ప్స్ మెన్ త్రూ మెన్. ఒక వ్యక్తి ద్వారంగా దేవుడు నీకు సహాయం ఇస్తాడు. ఇఫ్ దెర్ ఆర్ నో మెన్ అవైలబుల్, దెన్ యూ వుడ్ యూజ్ ఆల్టర్నేటివ్స్. అప్పుడు కావాలంటే కాపులు పంపిస్తాడు, అప్పుడు అవసరమైతే దూతనే పంపిస్తాడు. కానీ నీకు పక్కన మనిషి ఉన్నదప్పుడు ఎప్పుడు మనిషిని వాడుకుంటాడు? మనుషుడు ఉన్నదప్పుడు దూత కొరకు చూడొద్దు, కాకి కొరకు చూడొద్దు. యూ వుడ్ మిస్ అవుట్. కానీ వీరు చూడండి, దేవుడు ఇచ్చిన దీవెన్ని వారికి దూడగా చేసుకుని ఆ దూడతో అంటున్నారంట, యు ఆర్ ఆర్ సేవియర్. ఈరోజు చాలా మందికి ఏంటో తెలుస్తుంది గర్వం. నా ఉద్యోగం నా దేవుడులే, నాకు ఈ ఉద్యోగం ఉన్నంతవరకు నాకు ఏ భయం లేదు, నాకు ఉద్యోగం ఉన్నంతవరకు ఏ దిగులు లేదు, నాకు ఉద్యోగం ఉన్నంతవరకు ఏ చింత లేదు. నాకు ఉద్యోగం ఉంది కదా, ఇప్పుడు దేవుడు ఎందుకు? నాకు ఉద్యోగం ముఖ్యమయ్యా, ఉద్యోగం చూసుకోవాలయ్యా, ఉద్యోగం జాగ్రత్త ఊడిపోతుంది. దేవునికి మొదటి స్థానం లేకపోతే నీ జీవితం వ్యర్థము. దేవుని సన్నిధి ఉండదు. ఉద్యోగం ఉంటుందేమో, దేవుని సన్నిధి ఉండదు. బైబిల్లో కూడా చాలా మంది ధనవంతులను చూస్తాం, కానీ మూర్ఖులైన ధనవంతులను చూస్తాం. ఎవరంట మూర్ఖమైన ధనం? డబ్బు లేక కాదు, తిండి లేక కాదు, అన్ని లేక కాదు, దేవుడు లేడు. దేవుడు అలాంటి వాళ్ళని వెర్రివాడా అని పిలుస్తున్నారు. యు సీ, ఇఫ్ యువర్ మైండ్ ఇస్ ఆల్ ఆన్ ద ఫోకస్ ఆన్ మెటీరియలిస్టిక్ థింగ్స్, యువర్ లాస్ట్. దారి తప్పిపోయారు, గుడ్డితనంలో ఉన్నారు. దేవుని వాటిలో చూస్తే ఈరోజు మనం పరీక్షించుకోవాల్సింది, దేవునికి మన జీవితంలో మొదటి స్థానం ఉందా? మనకి కలిగిన యావత్తులో దేవుని మొదటి స్థానంలో పెడుతున్నామా? దేవుని గౌరవించే జీవితం ఉందా? దేవుని సన్మానించే బ్రతుకుందా? దేవునికి అంగీకారంగా మనం బ్రతుకుతున్నామా?